కొరటాల శివ గారు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి మోసం చేస్తారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మన యూట్యూబర్స్ అసలుకి ఈ మూవీకి నెగిటివ్గా రివ్యూ ఎందుకు ఇస్తున్నారని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా రాజమౌళి కర్స్ అంటారా ఉందా అసలు? క్లీన్ స్వైప్ అసలు చెప్పాలంటే. ఈ మూవీకి నెగిటివ్ రివ్యూ రావడానికి సగం కారణం ఏంటంటే యాంటీ ఫ్యాన్స్. ఇప్పుడు మన కొరటాల శివ గారు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి మోసం చేస్తారో సేమ్ యాంటీ ఫ్యాన్స్ కూడా పకడ్బందీగానే ప్లాన్ చేసి మూవీకి నెగిటివ్ రివ్యూ వచ్చేలాగైతే చేశారు. ఇంకా చాలా మంది సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉందని చెప్తున్నారు. బోరింగ్ కాదు, నెరేటివ్ అనేది ఫ్లాట్ గా ఉంది అక్కడ. బోరింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఈ డబుల్ స్మార్ట్లు మిస్టర్ బచ్చన్ ఉన్నాయి కదా, అవి బోరింగ్ సినిమాలు అంటే. ఈ సెకండ్ హాఫ్ అనేది మన దేవరా మూవీలో బోరింగ్ ఉండదు, జస్ట్ ఫ్లాట్ నరేషన్ అంతే. అది నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఈ వీడియోని మీరు స్కిప్ చేసే ముందే ఆ మోసం అంటే చెప్పేస్తాను. ఆల్రెడీ చాలా మంది ఎప్పుడు స్కిప్ చేశారా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అసలుకి ఆ మోసం ఏంటంటే నేను సినిమా బాగాలేదని చెప్పట్లేదు. నేను కరెక్ట్గా గాంధీ తాత పుట్టినరోజు వెళ్ళి సినిమా చూశాను, అంతా బాగుంది, వచ్చేసాను. ఎగ్జాక్ట్గా 2 డేస్కి అంటే October 4th దావూదీ సాంగ్ని యాడ్ చేశారు. సెకండ్ హాఫ్ ఫ్లాట్గా ఉంది, అసలు ఆ సాంగ్ అన్న వేస్తే బాగుంది అనుకున్నానో లేదో కరెక్ట్గా 2 డేస్కి సాంగ్ని యాడ్ చేశారు. అసలు అప్పుడు చూసుకోవాలి నా పరిస్థితి ఎలా ఉందో, ఎంత ఘోరంగా మోసపోయాను అప్పుడే అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 250 పెట్టుకొని సినిమాకి పోవాలంటే జోబీలో చిల్లర తప్పితే ఇంకేం లేదు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకా రాజమౌళి గారికి ఈ సినిమాతో ఎండ్ కార్డ్ పడిపోయినట్టే. ఆల్మోస్ట్ ఏ హీరో కూడా రాజమౌళి గారి సినిమా తర్వాత హిట్ కొట్టిందే లేదు. బట్ ఎన్టీఆర్ ప్రూవ్ ఎవ్రీవన్ రాంగ్. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వాట్ వెంట్ రాంగ్ విత్ దేవరా, సముద్రఘట్టం యాస్ పాదఘట్టం. అసలు ఏంటి ఇవన్నీ? అంత ఫోకస్గా దేవరాని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఉందో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా చాలా మంది ఏంటంటే సీజే గురించి కంప్లీట్ చేశారు. ఓకే అంటే ఈ మూవీలో కొంచెం స్టోరీ నరేషన్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉంది, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి మీకు సీజే అనేది గుర్తొచ్చిందా? RRRలోనే అయ్యా అసలుకి కావాల్సిన సీజీ ఫ్లాస్ ఉన్నాయి, కానీ దాన్ని బట్టి ఎవరు పట్టించుకోలేదు కదా, బికాస్ నరేషన్ బాగుందని చెప్పేసి. ఇంకా అక్కడ ఉన్నది రాజమౌళి కాబట్టి మీరు కామ్గా అయిపోతారు సీజీ గురించి చెప్పకుండా. అంటే ఇది ఎక్కడితో నాకైతే అర్థం కాలేదు. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను ఈ స్టేట్మెంట్ని, ఒక సినిమా బాగుంటే ఇవన్నీ పెద్ద పాయింట్స్ కాదని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సినిమాలో ఫ్లాస్ ఉన్నప్పుడు అది మంచి సినిమా అయినా చెడు సినిమా అయినా ఆ ఫ్లాస్ని మెన్షన్ చేయాల్సిన బాధ్యత ఒక యూట్యూబర్ మీద అయితే ఉంటుంది. బట్ RRR టైంలో మాత్రం ఎవ్వరు అసలుకి సీజే ఫ్లాస్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు ఎక్సెప్ట్ మన మార్వెల్ తప్పితే. సో ఇది ఎక్కడ బయాస్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కాదు, సినిమా ఎలా ఉందని చెప్పంటే వెంటనే మీరైతే టికెట్స్ బుక్ చేసుకొని ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళిపోండి. ఈ యొక్క దేవరా మూవీకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. మన ఎన్టీఆర్ గురించి యాక్టింగ్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ప్రాణం పెట్టేశారు అంతే. మెయిన్గా ఆ యొక్క అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ ఎఫర్ట్స్ మన ఎన్టీఆర్ గారు ఎంత ప్రాణం పెట్టి చేశారనేది మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఆ యొక్క ఓల్డ్ బిల్డింగ్ కూడా నాకైతే నచ్చింది, ఇంకొంచెం బెటర్గా చూపించవచ్చు, బట్ చేయాల్సిన పని అయితే చేశారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ చూపించడం అనేది మనకు ఈజీగా ఆ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతాము. ఆ యొక్క కలర్ ప్యాలెట్స్ కానీ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కానీ పర్ఫెక్ట్గా అయితే సింక్ అయింది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అయితే ఎక్కడ అనిపించలేదు. ఇంకా ఆయుధ పూజ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మూవీకి. ఇంకా చుట్టుమలయ్య యొక్క సాంగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి అన్నీ. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ప్రతి ఒక్కరు బాగానే ఇచ్చారు, కానీ మన సైఫ్ అలీ ఖాన్ది కొంచెం వాయిస్ మాడ్యులేషన్ అయితే దరిద్రంగా అయితే ఉంది. వాయిస్ మాడ్యులేషన్ చెప్పాలంటే కొన్ని చోట్ల తెలుగులో చెప్పినట్టుంది, మరికొన్ని చోట్ల హిందీలో డబ్ చేసినట్టున్నారు. కొంచెం అంత కన్విన్సింగ్ అయితే అనిపించలేదు, అది మటుకు కొంచెం ఫాల్ట్ అనేది చెప్పాలి. ఇంకా జాన్వీ గారి రోల్ అయితే టిపికల్ హీరోయిన్ రోల్, సాంగ్స్ వరకే అంతే. ఆమె అందుకు మించిన స్పెషల్గా చెప్పుకోవాల్సినంత రోల్ ఏం కాదు అది. మన కొరటాల శివ గారు జాన్వీ గారు 3 pages డైలాగ్ని సింగిల్ టేక్లో చెప్పారు అని అన్నారు, బట్ నాకైతే అక్కడ అనిపించలేదు. మేబీ ఆ యొక్క 3 pages డైలాగ్సే సినిమా అంతా చెప్పారు. హూ నోస్, మేబీ పార్ట్ 2లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా సెకండ్ పార్ట్కి వచ్చే లోపలికి ఎక్కడ బోర్ అనిపించదు, కానీ కొంచెం నరేషన్ అనేది ఫ్లాట్ ఉంటుంది. అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్లోనే అంటే ఆ ప్లేస్లోనే తిరుగుతున్నట్టు స్టోరీ కొంచెం ఫార్వర్డ్ అవ్వదన్నమాట. సో అర్థమైంది అనుకుంటాను మీకు. ఆ యొక్క స్టోరీని కొంచెం ముందర జరపకుండా అక్కడక్కడే తిప్పుతూ ఏదో అలా చేస్తున్నట్టు అనేది అనిపిస్తుంది. అండ్ ఇంకా కమింగ్ టు క్లైమాక్స్, ఇందాక చెప్పినట్టు ఆ యొక్క కొరియోగ్రఫీ కానీ ఆ యొక్క సీజీ విజువల్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. బట్ ఆ యొక్క క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు.
ఏదో ఫోర్స్గా పెట్టామంటే పెట్టాం అన్నట్టుగా అయితే ఉంది. అది మటుకు ఖచ్చితంగా అంత సాటిస్ఫై అయితే అవ్వరు మీరు అక్కడ. సో అలాగే ఇప్పుడు దావూదీ సాంగ్ అనేది యాడ్ చేశారు కాబట్టి సెకండ్ హాఫ్లో మీకైతే మంచి ఫీలింగ్ అనేది బయటకు వస్తారు. అదొక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి. ఏంటి బ్రో అంతా చెప్పావు బాగానే ఉంది, ఈ మూవీలో నెగిటివ్స్ ఏమీ లేవా అంటారు. దానికంటూ నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. బట్ ట్రస్ట్ మీ గైస్, ఆ యొక్క నెగిటివ్స్ అనేటివి మీ యొక్క మూవీ ఎక్స్పీరియన్స్కి అంత ఇంపాక్ట్ అయితే చూపించవు. సో ఈ వీడియోని రిఫరెన్స్గా తీసుకొని మీరు బ్లైండ్గా అయితే మూవీకి వెళ్ళండి, 100% అయితే సాటిస్ఫై అవుతారు. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా కొట్టి పెట్టండి, పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ